హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. సో వాణి ఏంటి ఒక డబ్బా పట్టుకొని ఉంది అనుకుంటున్నారా? సో ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మ్యాక్సిమం చాలామందికి రెంటల్ హౌస్లో ఉండే వాళ్ళకి లేదా ఇరుకుగా ఉన్న హౌస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి. నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే నేను వీడియో తీస్తున్నాను. అండ్ ఇది ఏం తీసుకున్నాను ఏంటి అనేది వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. సో నేనైతే ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసి తీస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఆన్లైన్లో అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను తీసుకోవాలి అనేసి. అయితే కాస్ట్ ఎక్కువ ఉండడంతో నేను కొంచెం విష్ లిస్ట్లో పెట్టుకొని అలా ఉన్నాను. బట్ ఇప్పుడు నాకు ఫ్లిప్కార్ట్లో అయితే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చింది. బట్ ఇంత తక్కువ ఉంది, కరెక్ట్గా వస్తుందా రాదా అని ఒక టెన్షన్ అయితే ఉండింది నాలో. చాలా చాలా అంటే భయపడ్డాను. వచ్చినందుకు హ్యాపీగా ఉంది. బట్ ఇంకా నాకు అది చూసే వరకు నాలో కొంచెం టెన్షన్ అయితే చాలా చాలా ఉంది అనమాట. సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే ఇంకా ఓపెన్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. సో ఇది అయితే తీయడానికి ఈ విధంగా వచ్చేసింది. బట్ అది ఓపెన్ చేయడానికి మాత్రం కొంచెం టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. మాకు నేబర్ అక్క అయితే హెల్ప్ చేశారనమాట. సో దీనికి రేటింగ్ ఇవ్వమని ఈ విధంగా అయితే ఇచ్చారు. సో యాక్చువల్లీ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి అయితే 7 టైర్స్ మల్టీపర్పస్ డ్రాయర్ అనమాట. వ్యానిటీ బాక్స్ చాలా లార్జ్గా వచ్చిందనమాట. సో ఇది ఆర్గనైజింగ్ ఏదైనా మన ఇంట్లో ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవడానికి మల్టీ కలర్లో ఉంది. చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మన ఇంట్లో పెట్టుకుంటే. సో ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ బుక్స్ పెట్టుకోవచ్చు, అండ్ తర్వాత పెన్సిల్స్ పెట్టుకోవచ్చు, మన చార్జర్స్. అండ్ ఫైనల్గా నేను సెట్ చేసిన తర్వాత కూడా నేను వీడియో లాస్ట్లో చూపించాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. 7 బాక్సెస్. సో యాక్చువల్లీ చిన్నగా వస్తాయేమో అని ఆలోచనలో ఉన్నాను నేను పెట్టిన కాస్ట్ను బట్టి చూస్తే. సో నేను పెట్టిన కాస్ట్కి నాకు వచ్చిన ప్రోడక్ట్ అయితే చాలా పెద్దది. నేనైతే వర్త్ అని అయితే చెప్తాను. సో మనకి ఇవైతే ఉన్నాయి కదా బాక్సెస్, చూడండి ఎంత లోతుగా ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్క బాక్స్ అయితే. సో ఇందులో అయితే చాలా పిల్లలవి డ్రెస్సెస్ కూడా ఇందులో మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే ఈ స్టాండ్కి మనకి మిడిల్లో ఫిట్ చేయాలి. ఇవన్నీ వచ్చేసినాయి. మాకు కొంచెం ఫిట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు, బట్ ఈ బాక్సెస్ని విడదీయడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఇవైతే సింపుల్గానే వస్తున్నాయి. స్టాండ్ బాక్సెస్, కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవే కొంచెం గట్టిగా పెట్టేశారు కావచ్చు. అవి ఇంకా నాకు రావడం లేదనేసి ఇంకా మా ఇంటి పక్కన అక్కని పిలిస్తే తను వాళ్ళ పాప అయితే హెల్ప్ చేస్తున్నారనమాట. ఒక్కొక్కటి అయితే తీశారు ఈ విధంగా. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేనైతే. నన్ను చూసి మా నేబర్ అక్క కూడా ఆర్డర్ చేసుకున్నారు ఆన్ ది స్పాట్లో అనమాట. తను ఆన్లైన్లో చూసి 400లో చిన్నది ఆర్డర్ చేసుకుంది. బట్ చిన్నగా వచ్చింది, బట్ నీకు చాలా పెద్దగా వచ్చింది, బాగుంది అని అయితే అక్క చెప్పారు. సో ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఇది విష్ లిస్ట్లో పెట్టుకొని నేను 1 ఇయర్ అవుతుందండి. బట్ కాస్ట్ అయితే హెవీగా ఉంది. 1400, 1700, 2000 అలా కాస్ట్ ఉంది. 1200 కూడా ఉంది ఇప్పుడు లాస్ట్ ప్రైస్ వచ్చేసి. అయితే ఇంకా 3 లేయర్స్ 4 లేయర్స్ ఉన్నాయి అయితే 500, 400 కాస్ట్లో ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ ఇదంతా చెప్తున్నావు వాణి, బట్ నువ్వు ఎంతకు తీసుకున్నావు ప్రైస్ చెప్పట్లేదు అని అయితే మీరు అనుకోవచ్చు. సో నేను తీసుకున్న కాస్ట్ వచ్చేసి 500 అండి. నేను తీసుకుంది ఎక్కడ అంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ అంటే మనకి కొంచెం ట్రస్టెడే ఉంటుంది. బట్ నేను ఇంత పెద్దగా పిక్చర్ చూస్తే మాత్రం చిన్నగానే ఉంది, ఇంత పెద్దగా వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా సెల్ఫ్లో పెట్టిన 2-3 సెల్ఫ్లో పెట్టిన ఆర్గనైజేషన్ మొత్తం ఈ ఒక్క బాక్స్లోనే సరిపోయిందనమాట. చాలా మనకి ఈజీగా ఎక్కడ ఏం పెట్టాము ఏంటి అనేది కూడా మనకి
తెలిసిపోతుందనమాట. బాక్సెస్ కలర్స్ వైస్‌గా ఉన్నాయి కాబట్టి మనకి ఏ బాక్స్‌లో ఏం పెట్టాము, ఏంటి అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. మనకి తొందరగా దొరుకుతుంది అనమాట. సో, ఈ విధంగా అయితే మేము ఫిట్ చేస్తున్నాము. చూడండి సింపుల్ అండి. మనకి ఫిట్ చేయడంలో అయితే అస్సలు టైం మాత్రం ఏం పట్టలేదనమాట. జస్ట్ బాక్సెస్ విడదీయడం కోసమే టైం పట్టింది. ఇంకా ఈ ఫిట్ చేయడం మాత్రం అంత కష్టమేం అనిపించలేదు. జస్ట్ ఇలా పెట్టేసి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను స్లోగానే చూపిస్తున్నాను. ఈ విధంగా 1 బై 1 లేయర్స్ వైస్‌గా ఈ విధంగా అయితే పెట్టేసాం. అన్నీ పెట్టేసిన తర్వాతకి బాక్సెస్ పెట్టేసుకున్నామన్నమాట. సో, ఈ విధంగా అయితే చూడండి. ఈ ప్రోడక్ట్ అనేది నన్ను అడిగితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అనే చెప్తానండి. మన కాస్మెటిక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఎనీథింగ్ పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల సామాన్లు, ఆడుకునే వస్తువులు అండ్ బొమ్మలు. సో, స్కూల్‌కి వెళ్ళే పిల్లలవైతే వాళ్ళకి సంబంధించిన స్టేషనరీ అన్నీ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఆల్ రౌండర్‌గా యూజ్ అవుతుందండి ఒక మాటలో చెప్పాలంటే. సో, ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి ఇలాంటి వస్తువు అనైతే నేను చెప్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మాత్రానికి. చాలా బాగుంది. అందుకే ఇన్ని సార్లు అంటున్నాననమాట. ఫైనల్‌గా అయితే ఇంకా టాప్ లోడ్ అయితే పెట్టేసామనమాట. టాప్ పైన ఉంటుంది కదా! సో, దాన్ని అలా అనేసాను. పైన కూడా మనం ఏమన్నా షోయింగ్‌కి ఏమైనా ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా పైన ఈ విధంగా పెట్టవచ్చు. చూడండి ఎంత హైట్‌గా ఉందో. సో, ఇంత హైట్ వచ్చేసిందనమాట. చాలా చాలా హైట్ వచ్చేసింది. సో, ఇలా తీయడానికైతే రాదు. ఫైనల్‌గా అయితే ఫిట్ చేసి పెట్టేసాం. చూడండి ఎన్నొచ్చాయో, ఎలా ఉన్నాయో. మీకు హైట్ లెంత్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా హైట్ ఉందనమాట. హైట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చిన్నగా అయితే అస్సలు లేదు. సో, ఇందులో ఏమేమి వేసాము, ఏంటి అనేవి కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఖాళీ బాక్సెస్ అయితే ఈ విధంగా మనకి తీయడానికి, పెట్టడానికి అయితే ఎంత సింపుల్‌గా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా జస్ట్ మనం ఇలా లాగేస్తే వచ్చేస్తదండి ఈజీగా. అంత కష్టంగా కూడా ఏం లేదనమాట. ఇంకా పైన వచ్చేసి ఇక్కడ మనం ఏమైనా ఫ్లవర్ వాజు, ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఫోన్లో పెట్టుకోవచ్చు. కీ చైన్ పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా కూడా బాగుంటుంది. ఇంట్లో కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. మన హాల్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కానీ చూడడానికి కూడా ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. సో, నేను ఇంకా ఇందులో అన్నీ సర్దిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి. పైన మాత్రం పిల్లల స్టేషనరీ అయితే పెట్టేశాను ఆల్. ఇంకా ఈజీగా దొరికిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లల మెడిసిన్స్ సంబంధించినవి మొత్తం వేసేసాను. రెగ్యులర్గా యూజ్ చేసేటివి అండ్ రూమ్ క్లీనరు, ఫ్రెషనర్ అవి ఉంటాయి కదా అవి. అండ్ ఇవి నేను థ్రెడ్డింగ్ హెయిర్ కట్ చేస్తాను కాబట్టి అవి. అండ్ చార్జర్స్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్లు అవి అనమాట. అండ్ కోమ్స్ ఇవన్నీ. సో, వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లింక్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్.